Hello friends, welcome to our YouTube channel. Today's video is all about how I know my sister well. And తను నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందంట, దానికి నేను ఎంత బాగా ఆన్సర్ ఇస్తానో చూడండి. ఓకే, Let's start. ఓకే. My first question is, what is my biggest fear? అసలు అది అవుతుందో కాదో తెలీదు, బట్ అదేదో అవుతుందని చెప్పేసి ఆ ఫియర్ లేకపోయినా ఆ ఫియర్ ఉందని చెప్పి ఎంతో ఫియర్ పడుతుంది. అది ముందు జాగ్రత్త అంటారు దాన్ని. ఓ క్వశ్చన్, ఫేవరెట్ కలర్? బ్లాక్. యానిమల్? అది తెలుసు అనుకో. క్యాట్, డాగ్, అన్ని యానిమల్స్, అందులో క్యాట్స్ అంటే ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ వైట్. ఓకే. డూ యూ థింక్ మీ యాజ్ ఓవర్ యాక్టింగ్? నో, అస్సలు కాదు. ముఖం మీద అంటే ఓవర్ యాక్టింగ్ అనను, ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీద చెప్పేస్తుంది. కొన్ని టైమ్స్ ల్యాగ్ చేస్తుంది, అక్కడే అడిగేసి చెప్పేసి క్లియర్ చేసి అయిపోతుంది. ఓవర్ యాక్టింగ్ అయితే కాదు, దాన్ని ఓవర్ యాక్టింగ్ అనను. వాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ విష్ టు లర్న్ ఫ్రమ్ మీ? కన్సిస్టెన్సీ. అంటే ఏదైనా అనుకుంది అనుకోండి, అంటే అది జరిగేదాకా దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది. అది ఎట్లా అవ్వాలి, ఎట్లా కంటిన్యూగా మనం అలా ఉండం. యాక్చువల్గా ఇవాళ అనుకొని రేపు పొద్దుగల చూద్దాంలే, అట్లా మా చెల్లి అలా కాదు. అది స్టార్ట్ చేసిందంటే ఎండ్ చేస్తుంది. ఇలా అవుతుంది. అది నేర్చుకోవాలని నాకు చాలా ఇష్టం. రేట్ మీ ఫ్రమ్ 1 to 20. యాక్చువల్గా 20కి 20 ఇవ్వచ్చు, కానీ చెప్తా 20కి 20 అయితే ఇవ్వను, 15 ఇస్తా. వై అంటే that 5 goes. యా, అదే చెప్తా. ఓవర్ కోపం అది కొంచెం తగ్గించుకోవాలని, చాలా తగ్గించుకోవాలి. చాలా ఈజీగా కోప్పడుతుంది. ఓవర్ కేరింగ్ అది కూడా చెప్పొచ్చు. దట్ హార్మ్స్ అవర్ సమ్ టైమ్స్. అండ్ కొంచెం తిరగాలి. బేసిక్గా తను చాలా సెల్ఫ్ ఒక్కతే, ఓన్లీ కొంతమంది పీపుల్ ఎందుకు అని కూడా చెప్తా. చాలామందితో తిరిగితే షీ నోస్ హౌ టు లర్న్ న్యూ థింగ్స్. అది. అండ్ ఇవి 3 మేజర్ అయితే కోపమే, ఇంకా నో బ్యాడ్ హ్యాబిట్స్. యా, దట్స్ ఆల్. అండ్ షీ ఈస్ వెరీ గుడ్. నా దగ్గర నుంచి నేర్చుకుంది యాక్చువల్గా. అబ్బా. డిస్క్రైబ్ మీ ఇన్ 3 words. యా, చూద్దాం. షీ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ అసలు వర్డ్స్ లేవు. షీ ఈస్ రియల్లీ వెరీ గుడ్. వర్డ్స్ లేవనద్దు, 3 words చెప్పాలి. ఓకే. గుడ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అండ్ షీ ఈస్ ద వన్ మోటివేట్స్ మీ. యాక్చువల్గా చాలా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి. దిస్ ఈస్ నాట్ జోక్ బట్ రియల్. అంతే అండి. ఓవరాల్గా మా చెల్లి ఈజ్ ఎ గుడ్ గర్ల్. షీ ఈస్ వెరీ టాలెంటెడ్. yes obvious. ఎస్, అంతే. నెక్స్ట్ వన్, గట్టిగా అడగాలి. వద్దు, మెల్లగానే అడుగు. డూ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ అబ్బా ఎందుకు ఈమె నాకు చెల్లెలాగా ఉంది అని? నో, అస్సలు అనుకోలేదు. అలా ఏమనుకోలేదు. నాకు అసలు ఇలా అంటే చాలా కోపం వచ్చినప్పుడు లైక్ ఎట్లా ఫీల్ అయినావు? లైక్ చాలా. నీకు నాకు గొడవ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఈమె నా చెల్లెలాగా ఎందుకుంది అనిపించిందా, లేదంటే అసలు ఉండకపోతే బాగుండు అనిపించిందా? ఆ 2 అయితే అస్సలు అనిపించలేదు. కానీ కోపం వచ్చినప్పుడు అయితే పిచ్చన బూతులు అయితే తిడతాను సార్. ఎందుకంటే అదే ఎవరు సార్ అన్నాను, మీరు లైక్ ఆడియన్స్. లైక్ నాకు ఎందుకు అలా అనిపించింది అంటే, చెప్పాను కదా ఇందాక ముందు, కోపం అసలు అడగదు. తను అడిగి ఉంటే అసలు ఆ సిచ్యువేషన్ ఏంటో తెలిసి ఉంటే అసలు అయిపోతుంది అక్కడికి. అది అడగదు అలా, అది. అంతేగాని తను నాకు ఎందుకు చెల్లి, తను నాకు అసలు అవసరం లేదనే టైప్ అయితే అస్సలు నేను అనుకోలేదు. హౌవర్ షీ ఈజ్ మై సిస్టర్, నా చెల్లి. వెయిటింగ్. క్వశ్చన్స్ దొరుకుతలేవు అసలు.
ఆన్సర్ చెప్పేసాను నాన్న మొత్తం, మళ్ళీ క్వశ్చన్స్ ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ కైండ్ హార్టెడ్ అండి, చెప్తున్నాను కదా. షీ లవ్స్ ఎ లాట్. వెయిట్, దొరికింది క్వశ్చన్. ఇప్పుడు లైక్ యాక్చువల్లీ నాకు క్యాట్ అంటే ఇష్టం కదా, అంటే నువ్వు అప్పుడప్పుడు ఫీల్ అవుతావు కదా, Yeah. అరే ఈమెకి క్యాట్ కన్నా ఎక్కువ, అంటే క్యాట్ ఎక్కువ ఇష్టం నా కూతురు కన్నా అని చెప్పేసి. కానీ లైక్ అంటే అప్పుడు నువ్వేమి అనుకుంటావు, లైక్ వాట్స్ యువర్ ఫీలింగ్? యా, నేను చెప్తాను దీనికి మంచి క్లియర్ కట్గా ఆన్సర్ చెప్పేస్తా. ఎస్ అండి, తనకి క్యాట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, నేను ఒప్పుకుంటా. బట్ కంపారిటివ్లీ మా పాప కన్నా ఎక్కువ క్యాట్ని చేస్తా అంటే ఎవరెందుకు ఊరుకుంటారు చెప్పండి. ఆర్ ఓన్ విష్, ఓకే, ఐ అగ్రీ. బట్ నా కూతుర్ని పక్కన పెట్టి క్యాట్ చూసుకుంటా అంటే, బికాస్ క్యాట్ నాకు సన్, డాటర్ నా డాటర్ కూడా నీకు డాటర్ కదా. నాకు ఫ్యూచర్లో డాటర్ అయినా సన్ అయినాకి వాళ్ళకి కూడా ఏం చెప్తున్నా అంటే క్యాట్ ఈస్ మై ఫస్ట్. ఎస్, అప్పుడు చాలా తిట్టుకుంటానులేండి సైడ్లో. ఓకే, వన్ సీక్రెట్ యు వాంట్ షేర్ అబౌట్ మీయా? అబౌట్ మీ. యువర్ సీక్రెట్ ఐ వాంట్ టు షేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్? నో, వన్ సీక్రెట్ లైక్ అంటే లైక్ అది నా గురించి నీకు అనిపించినది నువ్వు ఎప్పుడు చెప్దాం అనుకోని, లైక్ ఏం ఫీల్ అవుతారో అనుకొని చెప్పనేది ఏదైనా. అస్సలు ఏం లేదు, ఎనీథింగ్ లేదు. ఎందుకంటే నేను ఏదన్నా తనకి ప్రత్యేకంగా నేను మా సిస్టర్స్కి షేర్ చేస్తాను. అందులో తెలిసిందే అసలు అన్నీ షేర్ చేస్తాను. తన గురించి తనకి షేర్ చేస్తాను, నా గురించి కూడా తనకి షేర్ చేస్తాను. అలాంటిది అయితే ఏం లేదు. అది ఒక్కటే చెప్తున్నా, ఫర్ ఎవర్ తన కోపం, తన శత్రువు. కోపం కూడా రేర్గానే పడుతుంది, కానీ అది ఎక్స్ట్రీమ్లో పోతుంది, అది అంతే. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా చెల్లికి. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, మీటింగ్ ఆస్క్. అసలు క్వశ్చన్స్ రావట్లేదు. వాట్స్ ద బెస్ట్ థింగ్ యూ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్? ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, అంటే నేను ఏదైనా చేసిన దానికి నువ్వు వావ్ గుడ్ చేసింది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అనిపించిన మూమెంట్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్, అది పర్సనల్ కాబట్టి ఐ విల్ టెల్ దట్ హర్ పర్సనల్లీ. లేవు అందుకే చెప్తలేదు. ఉంది యాక్చువల్గా, బట్ ఐ డోంట్ వాంట్. సరే, తర్వాత నేమ్ ఏ సాంగ్ దట్ సూట్స్ యూ. ఓకే, అంటే నాకు నేను ఒక సాంగ్ నువ్వు ఫీల్ అయ్యేదా? ఓకే, నాకు సూట్ అయ్యే సాంగ్ కాదలే తరువరు సంథింగ్, కాదలే సాంగ్ కరెక్ట్ వాడాలి. వన్ లైన్ మంచిగా వాడాలి. అది తమిళ్లో సాంగ్ అండి. తెలుగులో వాడండి సార్, తెలుగులో సార్ మాకు కావాల్సింది. పాట వాడమన్నా, తమిళ హిందీ అనలే, పాట. బంధాలేంటి బంధువులేంటి, ఉంటే ఏంటి పోతే ఏంటి, స్నేహం మనదిరా అంటే ఎందుకు పాడానంటే తన సిస్టర్ అయి ఉండొచ్చు, బట్ వీఆర్ లైక్ బెస్టీస్, ఫ్రెండ్స్లా ఉంటాం, లైక్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్. ఎక్కడికి వెళ్ళినా నేను మా చెల్లితోటే వెళ్తా, అందుకని దిస్ సాంగ్ సూట్స్ us. మై ఫేవరెట్ డిష్ తెలియదు.
తెలీదు సార్. తెలీదు సార్, బికాస్ చెప్తాను, నాన్ వెజ్ తప్ప వెజ్లో అయితే అన్ని తింటుంది. అయితే ఓకే, ఫేవరెట్ డిష్ అంటే పాస్తా, మ్యాగీ. పాస్తా ఏం పాస్తా? వైట్ పాస్తా, అదే లైక్ టమాటో పాస్తా, రెడ్ సాస్ పాస్తా. అండ్ బాగా గప్చుప్ పానీపూరి అయితే బాగా తింటుంది. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా కొంచెం, పేస్ట్రీస్ అలా. అంటే ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ బాగా ఇష్టం. అబ్బా. ఇంకా మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నేను మార్నింగ్ పర్సనే. మై ఫేవరెట్ సాంగ్ శనీశ్వర్ సాంగ్, ఐ థింక్ సో. అది డివోషనల్. నార్మల్గా అయితే ఆ స్లోమో సాంగ్స్ చాలా వింటదండి. ఒక్కటి కాదు, రెండు నా ఫేవరెట్. లైక్ ఒక్కటేమో నేను నార్మల్ గా తింటా, ఇంకొకటి లైక్ మూడ్ లో ఉన్నప్పుడు అది తింటా. ఓకే, లో ఉన్నదైతే నాకు తెలియదు కానీ ఈ సాంగ్ తెలుసు. చెప్పిన చాలా సార్లు చెప్తా, మీనింగ్ తో సహా చెప్తా. ఆ పాట హిందీలో ఉంటుంది అనుకుంటా. తెలుగు సాంగ్స్ ఇష్టం. ఇది చెప్పకపోతే చాక్లెట్. ఓకే, ఈ సాంగ్ అయితే తెలుసు. ఏం సందేహం లేదు కందేటి. నాట్ దట్ ఫేవరెట్ కానీ లైక్ నాట్ ఆన్ లూ. ఓకే, తెలీదు. ఓకే, యూసే, నువ్వు చెప్పు. ఒక్క నిమిషం, నేను మర్చిపోయినా. ఒక్క నిమిషం, నేనే బెటర్ 3 సాంగ్స్ చెప్పిన గ్యాప్లా. లేదు నేను చెప్తా. వైట్ లాలీ లాలీ అంటూ ఆ సాంగ్. ఇంకొకటి గుంజుకున్నా ఆ సాంగ్. దిస్ టు ఆర్ ఫేవరెట్. ఇంకొకటి కూడా వెయిట్, అది నానిది, ఇంకా విజయ్ దేవరకొండది. ఇంకొకటి అదే ఏం సాంగ్ అది? ఏతో స్టార్ట్ అవుతుంది కదా. గుర్తి చీ పరుగుతుంది. నా పాట నేను చెప్పుకోకపోతే పరుగుతుంది. యూట్యూబ్లో సర్చ్. ఆ సినిమా పేరు కూడా గుర్తొస్తలే నాకు. ఓకే, అండ్ గుర్తొచ్చినప్పుడు కమెంట్స్లో మేమే పెడతాం. లేదు పాట. ఏం పాట? చెప్తా ఏం పాటనో. గూగుల్లో సర్చ్ చేసి. బా, నా ఫేవరెట్ సాంగ్ అది. ఏం సాంగ్? చల్లగాలి. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లువైనది. నెక్స్ట్ నువ్వు కంటిన్యూ. ఐ డోంట్ నో అసలు. అది నా ఫేవరెట్. సో ఈ పాటకి ఆమె చెప్పలే కాబట్టి చాక్లెట్. ఇంకా అంతే, ఇంకేం లేవులే. రాసుకుంటా నెక్స్ట్ టైం. ఓకే, సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబర్స్. ఈ వీక్ తినతో అలా అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ నేను క్వశ్చన్స్ అడుక్కొని మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. అడుక్కోకు, నన్ను అడుగుతా. నిన్నే అడుగుతా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.